ఫైనల్గా అయితే మనమైతే కనుక బిగ్ బాస్ 7th వీక్లో అడిగి పెట్టేసాం మామ సక్సెస్ఫుల్గా. 6th వీక్ లాస్ట్ డే ఏం జరిగింది, బర్నీ గారు ఎవిక్టెడ్ అయిపోయారు కదా. అసలు ఇమాన్యుయల్ దాని తర్వాత సంజన గారు కుట్ర పన్ని పర్టికులర్గా ప్లాన్ చేసి దెబ్బ కొట్టారా బాబు. కుంభస్థలాన్ని కొడితే బర్నీ బయటికి వెళ్ళిపోయాడు అన్న రీతిలో వాళ్ళు కొట్టిన ప్లాను మామూలుగా లేదు. ఎందుకంటే కనుక వాళ్ళంతటా వాళ్ళే ఒకానొక సందర్భంలో నిన్న ఈవినింగ్ బర్నీ గారు ఎవిక్టెడ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత సంజన గారు ఇమాన్యుయల్ గారు కూర్చొని అసలు నాకేం తెలియదు, సంజన అసలు ఏం ప్లాన్ చేయలేదు, ఇమాన్యుయల్ నేను కావాలని వాడలేదమ్మా, రాము పోల్చుకుంటే బాగానే ఆట ఆడుతున్నాడే అని చెప్పి దివ్యతో అనడం, సంజన గారి దగ్గర అనడం, ఇలా చాలా ఉన్నాయి. మనమైతే స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది అన్న వీడియో నైట్ బజ్ అయితే కనుక ఇంకో వీడియో స్పెషల్గా చేస్తాను. ఈ వీడియో అయితే కనుక సండే ఏం జరిగింది, సండే దీపావళి సెలబ్రేషన్ సింగర్స్ వచ్చారు, దాని తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళ మీద కొన్ని సాంగ్స్ పాడారు, ఎవరిని ఇమిటేట్ చేస్తూ పాడారు, డాన్సర్స్ కొంతమంది వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, దాని తర్వాత బాలీవుడ్లో ది బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది, అది మూవీ ప్రమోషన్ తరపున. సో డీటెయిల్గా చెప్తాను వీడియోలో అయితే కనుక, ఎక్కడ స్కిప్ చేయొద్దు మామ. కరెక్ట్గా 20 నిమిషాల్లో తగ్గొడతాం వీడియో అయితే కనుక. ప్రతి పిన్ టు పిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా బాండింగ్స్ గురించి, బర్నీ గారి గురించి, లవ్ గురించి, తనుజ రీతు గురించి డీటెయిల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం మామ. వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే లైక్ కొట్టు మామ, సబ్స్క్రైబ్ కొట్టు మామ, అసలు మర్చిపోవద్దు. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో వెళ్ళిపోదాం మామ. మనమైతే కనుక బుక్నే ఎక్కువ ఇంపార్టెన్స్ చేస్తాం, ఎందుకంటే కనుక చదువైనా బుక్లోనే ఉండాలి, నా చెప్పే వీడియో కూడా బుక్లోనే ఉండాలి చెప్పి చిన్న డైలాగ్ వేసేలే మామ. నచ్చితే కనుక దీనికి కూడా ఒక లైక్ కూడా వేసుకోండి. ఫోన్లో ఏంటంటే కనుక చేయొచ్చు, బట్ నాకు బుక్లో ఉన్నంత కంఫర్టబుల్ ఫోన్లో రావట్లేదు. కొన్ని వీడియోస్ ఫోన్లో కూడా చేస్తూ ఉన్నాను, స్క్రిప్ట్ ఏమన్నా దాంట్లో రాసుకుంటే దాంట్లోనే చూసి చెప్తున్నా మ్యాక్సిమం. సో సండే జరిగిన ఎపిసోడ్ మామ గేమ్తో స్టార్ట్ చేస్తారనమాట. సండే ఎపిసోడ్ అయితే డీమాన్ టీం అక్కడైతే విన్ అవుతారనమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి, మూవీలో టిప్స్ చెప్తూ మూవీలో నేమ్స్ చెప్పాలన్నమాట. సో అంటే మూవీలో కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట. ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లు 3-4 పేర్లు చెప్పేసి ఆ మూవీ నేమ్ ఏంటో చెప్పండి అని చెప్పి టంగ్ అని బెల్లు కొట్టాలన్నమాట. సో సుమన్ టీం ఇక్కడైతే కనుక ఓడిపోతారు. బట్ నాకు సార్ అడుగుతానమాట, సుమన్ని డ్యాన్స్ వేయమంటారనమాట. సుమన్ అన్న డ్యాన్స్ అయితే ఇరక్కొట్టేశాడు మామ, ఏమైనా చేస్తున్నాడ్రా బాబు, ఎనర్జికల్ లెవెల్స్ ఈ బజానా ఉన్నాయంటారా బాబు సుమన్ అన్న అన్నట్టుగా ఉంది మామ. నిజంగా రియల్గా చెప్పాలంటే కనుక ఏమి డ్యాన్సు, ఏమి ఫైరు, ఏం ఆట. అసలు నాకు తెలిసి ఇమాన్యుయల్ నెక్స్ట్ టార్గెట్ సుమన్ అన్ననే అన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని బట్టి నాకైతే అనిపిస్తుంది మామ. మీకు కూడా ఎవరికి ఎంతమంది జెన్యూన్గా అనిపించిందో వాళ్ళు మాత్రం కామెంట్ పంపించేయండి. కొన్ని వర్డ్స్ ఇమాన్యుయల్ మాట్లాడింది కానీ కొన్ని సందర్భంలో అసలు నాకైతే లిటరల్గా అనిపించింది. సుమన్ అన్న అలా చెప్పే బర్నీ గారు బర్నీ గారు ఫ్యామిలీ, బర్నీ గారు నాన్న, బర్నీ కూతురు, బర్నీ సిస్టర్ అని చెప్పి బర్నీ గారిని బయటికి నెట్టేశారు. ఇక ఇమాన్యుయల్ టార్గెట్, సంజన గారి టార్గెట్ అయిపోవాలి కానీ ఇమాన్యుయల్ టార్గెట్ పక్కాగా సుమన్ అన్న ఫ్యాన్స్ అది ఇదని చెప్పి సుమన్ అన్న పొగుడుతూ వెనక నుంచి బాగా గుణపం పొడుస్తున్నాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా ఎవరికి ఇలా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కొట్టు మామ, సబ్స్క్రైబ్ చేయి. సో ఇక్కడైతే కనుక నాకు సార్ రిక్వెస్ట్ చేస్తారనమాట ఇమాన్యుయల్ని, సుమన్ని డ్యాన్స్ చేయమని చెప్పి. సో తను చేస్తారు సూపర్గానే రిక్వెస్ట్ చేస్తారు నాకు సారు. వీడియో కాల్ అడ్వాంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి చెప్తారనమాట. కొన్ని ఫ్యామిలీస్కి వీడియో కాల్ అడ్వాంటేజ్ ఇస్తున్నామని చెప్పి నాకు సార్ అయితే డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సంజన గారికి ఫ్యామిలీ మెసేజ్ వస్తుందన్నమాట. ఎందుకంటే కనుక వాళ్ళు టీం సుమన్ గారి టీం కాకుండా ఆపోజిట్ టీం గెలవడం జరిగింది కదా. నిజంగా చెప్పాలంటే మామ ఇక్కడైతే కనుక సంజన గారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని చూసుకునే విధానం సూపర్ అనిపించింది నాకైతే కనుక. హౌస్లో మనం అందరం ఉండి, ఈవెన్ లేడీస్ అని కాదు, ఈవెన్ జెంట్స్ ఉండి మనం ఖచ్చితంగా పిల్లల్ని మ్యాక్సిమం చూసుకోం, ఏదో వర్క్లో ఉంటాం, లేడీస్ చూసుకుంటానని అనుకుంటాం. అలాంటిది ఆవిడని ఒక నేషనల్ ఛానల్లో ఉన్న షోకి పంపించి ఆయన ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఉండి డాక్టర్గా ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకుంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ మా అనేది కనుక. ఎంత ఓపిక ఉంటే ఇద్దరు పిల్లల్ని తల్లి సపోర్ట్ లేకుండా అంత చిన్న పిల్లల్ని చూసుకున్నారంటే కనుక వాళ్ళ హస్బెండ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్, మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి, మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి కూడా. సో దీని తర్వాత వాళ్ళ హస్బెండ్ మాట్లాడతారు చూడండి, చాలా స్వీట్గా మాట్లాడారు అనమాట. హాయ్ బుజ్జి అని చెప్పి మాట్లాడడం జరిగింది అనమాట.
సో దాని తర్వాత ఫుల్ హార్ట్ టచింగ్ వీడియో మామ ఇదైతే కనుక. నాకైతే కనుక చాలా ఎమోషనల్ అయ్యాను నేనైతే. నా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసి, అంటే చిన్నపిల్లలు రిలేటెడ్ కదా. సో అది అందుకని ఎవరైనా చూడకపోతే నిజంగా ఆ ఎపిసోడ్ చూడండి మామ. సండే పర్టికులర్గా ఎపిసోడ్లో మొత్తం కాకపోయినా ఆ క్లిప్ చూడండి మామ. ఇన్స్టాలో కూడా నేను అనుకో ఆ క్లిప్ వైరల్ అవ్వబోతుంది. బాగా ఎమోషనల్ అనిపించింది సంజన గారు. ఫైనల్లీ నాకు సార్ అయితే కనుక నవ్విస్తారనమాట. ఆవిడ ఏంటంటే కనుక నా పిల్లోడు ఏదో డిస్టర్బ్గా ఉన్నాడు, వాడు నాతో మాట్లాడలేదు, ఏదైనా ఆలోచించుకున్నాడా, అమ్మ దిగులేమన్నా పెట్టుకున్నాడా అని చెప్పి ఆ సంజన గారు ఒక అమ్మగా ఆవిడైతే కనుక స్పందించిన విధానం సూపర్ అబ్బా, అల్టిమేట్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకైతే. నెక్స్ట్ లెవెల్ నాకు సార్ చెప్తారనమాట. అప్పుడు నాకు సార్ తన నవ్వించడానికి చెప్తారనమాట. ఐస్ క్రీమ్ తింటున్నాడు, నీ అలవాట్లే దొంగ అలవాట్లు, నువ్వు దొంగ ఇస్తున్నావు కదా ఐస్ క్రీమ్, నీ అలవాటే నీ డిఎన్ఏ అని చెప్పి నాకు సార్ అయితే కనుక అక్కడ నవ్విస్తారు. సో ఐస్ క్రీమ్ నీలాగే తింటున్నాడు, నీ డిఎన్ఏ అంటారనమాట నాకు సారు. సో అందరికీ గిఫ్ట్స్ ఇస్తారనమాట. సూపర్. అందరికీ కుర్తాసు, లేడీస్కి శారీస్, బిగ్ బాస్ హౌస్ తరఫు నుంచి వాళ్ళకైతే కనుక చిన్న గిఫ్ట్లా దీవాళీ సెలబ్రేషన్ కింద ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత శివాని డ్యాన్స్ అనమాట. శివాని డ్యాన్స్ అయితే కనుక ఇరాక కొట్టేసిందండి. ఏమన్నా పర్ఫార్మెన్స్ బాబోయ్. ఆవిడ కాస్ట్యూమ్స్, అక్కడ గ్రూప్ డ్యాన్స్ చేసిన వాళ్ళ యొక్క స్టెప్స్ కానివ్వండి, సాంగ్ సెలక్షన్ కానివ్వండి, కొరియోగ్రఫీ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానివ్వండి, దాని తర్వాత స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డిజిటల్ స్క్రీన్ కానివ్వండి, కొట్టేశారనమాట. సాంగ్ తగ్గట్టు డిజిటల్ స్క్రీన్ మారుతూ ఉంది. అల్టిమేట్గా బాగా సింక్ అయింది. చుట్టమల్లి సాంగ్ అయితే కనుక కొట్టారబ్బా. దాని తర్వాత ఇంకా నచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, ఆ సాంగ్ కూడా వేశారనమాట. దీని తర్వాత ఇంకా కొన్ని సాంగ్స్ కరెక్ట్గా 4 సాంగ్స్ అయితే ప్లే చేశారు. సో ఈ సాంగ్స్ యొక్క టాపిక్ నేను ఎక్కువ చెప్పుకోవట్లేదు, ఎందుకంటే కనుక మన టాపిక్ కంటెంట్ వేరే కదా, దాని రిలేటెడ్ కూడా చెప్పుకుందాం. సో దీంతో పాటుగా నేను ఈ సండే అయితే కనుక 3 పార్ట్స్గా విడగొట్టాను మామ. ఇప్పుడు పార్ట్ 2 అయిపోయింది, పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2కి వెళ్ళిపోదాం. అందరూ గ్రౌండ్లో ఉన్నారు మామ. అందరూ గ్రౌండ్లో అయితే వచ్చామని చెప్తారు నాకు సార్ అయితే కనుక. ఇక్కడ గేమ్ ఒకటి స్టార్ట్ చేశారనమాట. స్వీట్స్ పెడతారు వరుసగా. ఏమైనా ప్లాన్ చేశారు అబ్బా బిగ్ బాస్ టీం అయితే కనుక. ఫుడ్తో గేమ్లు ఎలా ఆడించాలా, సినిమాలతో గేమ్లు ఎలా ఆడించాలా, పాటలతో ఎలా గేమ్ ఆడించాలనేది బిగ్ బాస్లో చూసి నిజంగా మనం అయితే నేర్చుకోవాల్సి ఉన్నాయి. కొంతమంది చెప్తారు ఏంట్రా బాబు బిగ్ బాస్ వస్తున్నావు అని చెప్పి. ఇప్పుడు ఎవడిష్టం ఆడిది, నీ ఇష్టం వేరేది, నా ఇష్టం నాది. వాళ్ళకైతే కనుక ఈ మెసేజ్, చిన్న మెసేజ్ మన తరం నుంచి చేస్తాను, మన ఛానల్ నుంచి చేస్తున్నాను. చూడకపోతే చూడమాకయ్యా, ఎవరు చూడమన్నాడు, నేను ఎవరు చూడమని రిక్వెస్ట్ చేశారండి అన్నట్టుగా చిన్న మెసేజ్ మామ మన తరపు నుంచి అయితే కనుక. ఎవరిష్టం వాళ్ళది మామ. ఒకళ్ళ ఇష్టాన్ని మనం తప్పుగా పట్టకూడదు కదా. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. అదొక్కటే అర్థం చేసుకోండి మీరు నా తరపు నుంచి రిక్వెస్ట్. సో అందరు గ్రౌండ్లో ఉన్నారు. ఇక్కడైతే కనుక గేమ్ ఒకటి స్టార్ట్ చేస్తారనమాట. స్వీట్స్ ఇచ్చి ఫైట్స్ అనమాట. స్వీట్స్ ఇచ్చి ఫైటింగ్. ఎవరు వెళ్ళి ఆ స్వీట్ ఏంటో, అంటే ఒక పానీపూరి, లడ్డు, దాని తర్వాత జాంగిరి జేఐ చెప్తా. ఇలా ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ చెప్తారంట. మధ్యలో ఉన్న సెంటెన్స్ అంతా కలిపి అక్కడ ఉన్న ఐటమ్స్లో అదేదో తీసుకొని తినేయాలన్నమాట. దట్ ఈస్ ద గేమ్ టాస్క్ అనమాట. ఎవరు విన్ అయితే వాళ్ళకు కూడా ఫ్యామిలీ వీడియో కాల్ ఉంటుంది. చూడండి ఇక్కడ చెప్తాను. ఫస్ట్ స్వీట్ వచ్చేసి మాధురి గారు విన్ అవుతుంది. దాంట్లో ఆవిడ గులాబ్ జామున్ చెప్పారనమాట. దాని తర్వాత రస్మలై, జీమాన్, లడ్డు, తనుజ, సంజన ఆవిడ కూడా విన్ అవుతారు అనమాట. ఇమ్ము, రీతు, సుమన్ ఆయన కూడా విన్ అవుతారు. దీని తర్వాత అరిసెలు దివ్య విన్ అవుతుంది. బొబ్బట్లు పవన్ కళ్యాణ్ విన్ అవుతాడు అనమాట. గవ్వలు రమ్య విన్ అవుతుంది అనమాట. ఇలా గెలిచిన టీంకి కూడా మెసేజ్ ఇక్కడైతే కనుక పవన్ గెలుస్తాడండి. వాళ్ళ అమ్మగారి తరపు నుంచి అయితే కనుక తనకైతే కనుక వీడియో కాల్ వస్తుంది. పవన్ది నిజంగా నేను అనుకోవడం ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అనిపించిందండి. హౌస్కి వచ్చి ఒక కామనర్గా ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ కూడా, పవన్ అంటే డీమాన్ గురించి చెప్తున్నాను నేను. పవన్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదు, డీమాన్ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పి నాకైతే అనిపించిందండి. సో తనకి ఇది షో అడ్వాంటేజ్. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. తనైతే గనక తనుజాని కానీ రీతుని కానీ ఆయిషాని కానీ పట్టించుకోకుండా తన ఆట తను ఆడితే అసలు మామూలు ఉండదు. అలా నేను అనుకోవడం ఫస్ట్ 1, 2, 3 థర్డ్ వీక్లో నేను తన ఆట చూసిన తర్వాత బాబు వీడి ఏం మామూలు కాదనమాట. ఒక రేంజ్లో ఉండబోతే, ఎందుకంటే కనుక నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడతాడు ఏమన్నా సరే.
మొన్న అయితే కనుక 6th వీక్లో కొంచెం మైనస్ అయింది. రీతు దగ్గర, ఆయేషా దగ్గర, రమ్య దగ్గర కొన్ని జరిగిన టాపిక్స్ వల్ల. సో అలాంటి టాపిక్స్ ఏం లేకుండా ఉంటే నీ ఆట నువ్వు ఆడితే బ్రదర్ సూపర్గా అల్టిమేట్గా ఆడగలవు అన్న కాన్ఫిడెన్స్ అయితే నేనైతే కనుక నా తరపు నుంచి ఇవ్వగలుగుతున్నాను. మంచి ప్లేయర్, ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగల కెపాసిటీ ఉన్న ప్లేయర్ అనమాట డీమాన్ పవన్ అయితే కనుక. మన తరపు నుంచి వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు, నీట్గా మంచిగా ఆడినా అని చెప్పి అందరికీ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తారనమాట. అక్కడితో అయిపోయింది. దీని తర్వాత సేఫ్ అన్సేఫ్, ఇక్కడైతే కనుక ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అని మధ్యలో అయితే కనుక ఒక చిన్న ప్లాన్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ల్యాంతర్ అంటే ఒక దీపంది ఉంటుంది కదా ల్యాంతర్, దాంట్లో ఎవరు లైట్ వెలిగితే వాళ్ళు సేఫ్, వాళ్ళు ఎలగపోతే అన్సేఫ్ అనమాట. ఇక్కడైతే కనుక ఫస్ట్ రాముది అని చేయమంటారు, తర్వాత భరణి గారిది, దాంతో దివ్యది, దాని తర్వాత సుమన్ అన్న ఇక్కడైతే కనుక సేఫ్ అవుతాడు అనమాట. మావ సేఫ్ అనగానే అందరికీ ఆడియన్స్కి మంచి మెసేజ్ ఇస్తాడు. సో దట్ ఈస్ గ్రేట్. తనుజ, పవన్ వీళ్ళిద్దరు అన్సేఫ్, వీళ్ళ 5 అయితే మళ్ళీ నామినేషన్స్లో ఉన్నారు. సో ఇలా నామినేషన్స్కి గేము, సాంగు, డ్యాన్స్ ఇలా గ్యాప్ ఇస్తూ ఫైనల్గా అయితే బర్నీ గారిని ఎలిమినేట్ చేశారు. అది తర్వాత చెప్తాను నీట్గా. సో మళ్ళీ గేమ్ అనమాట. గేమ్ నేమ్ ఏంటంటే ఆడిస్తా. సో డమ్ షరాక్స్ లాగా ఇక్కడ ఏంటంటే కనుక ఒక సాంగ్లో హుక్ స్టెప్ చెప్తారనమాట. సో ఇలా చూపిస్తారు, హుక్ స్టెప్ చెప్పి అవతల ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలా చేయి అలా చేయి అని చెప్పి హుక్ స్టెప్తో ఆ డ్యాన్స్ ఆ సాంగ్ ఏంటంటే చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే కనుక ఇమ్ము, రాము ఓడిపోతారు, సాంగ్ చెప్పడం రాలా. రమ్య, మాధురి -10 పాయింట్స్. వీళ్ళిద్దరు అనగానే ఢబక్ అని కొడతారనమాట. ముందు అసలు ఏం చెప్పరు, ఫ్యామిలీ అనగానే బుక్ అని కొడుతుంది. అదేంటంటే సంజన గారేమో మనం సార్ అని ఉంటుంది. -10 పాయింట్స్ పడినాయి వాళ్ళకైతే కనుక. డీమాన్, దివ్య దాయి దమ్మ అదైతే కానీ చెప్పిద్ది. సో వాళ్ళకి 10 పాయింట్స్ వచ్చినాయి. దాని తర్వాత డ్యాన్స్ వేస్తారు డీమాన్, దివ్య, మామూలుగా లేదు, ఏమైనా వేసారు అనిపించింది నాకైతే కనుక. సుమన్ అన్న వచ్చి కూడా వేస్తారు. నాకు సార్ అయితే కనుక చెప్తారు, సుమన్ అన్న నువ్వు కూడా వచ్చి అని చెప్పి, ఏమన్నా ఎర కొట్టేసావన్నా అన్న, నిన్ను పిలిచినందుకు న్యాయం చేసావన్నా అన్న అనిపించింది నాకైతే కనుక అక్కడ. సూపర్. అండ్ ఆయేషా కూడా వేస్తుంది. సుమన్ అన్న పిలుస్తూ ఉంటాడు, ఆయేషా దా అని చెప్పి వేస్తుంది అనమాట ఆవిడ కూడా. నాకు సార్ కూడా అధ్యక్ష అది పోయింది అధ్యక్ష నీ డ్యాన్స్ అని చెప్పి నాకు సార్ కూడా అప్రిషియేట్ చేస్తారు. బాగానే ఉంది ఇక్కడ వరకు అయితే కనుక. తనుజ, సాయి ఇక్కడైతే కనుక సినిమా చూపిస్తామా విన్, ఈ టీం కూడా విన్ అయ్యారు. ఓకే. రీతు, కళ్యాణ్ ఫెయిల్. దాని తర్వాత మాధురి, సాయి వీళ్ళిద్దరు ఆడతారు మామ. వీళ్ళైతే కనుక అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు సాంగ్ అగైన్ ఫెయిల్. అసలు మంచి సాంగ్స్ కూడా చెప్పలేకపోతున్నారు వీళ్ళైతే కనుక. చిన్న పిల్లలైనా చెప్తారు 10th క్లాస్ అని చెప్తే ఈ టాస్క్ అని చెప్పి నాకైతే అనిపించింది. చిన్నపిల్లలు కూడా చెప్తారు, వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఏంట్రా బాబు, దట్టు సెలబ్రిటీస్గా ఉండి ఏంట్రా బాబు వీళ్ళు చెప్పలేకపోతున్నారని చెప్పి అనిపించింది నాకైతే కనుక. సో సుమన్ అన్న వాళ్ళ వైఫ్ వీడియో కాల్ మామ బుజ్జి కన్నా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. నాకైతే కనుక బుజ్జి తల్లి మాట్లాడవే బుజ్జి తల్లి, అసలు నాకైతే కనుక తండేల్ సినిమాని గుర్తొచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఎంత లవ్ అండ్ బాండింగ్ ఎఫెక్షన్స్ ఉన్నాయి మా వాళ్ళ మధ్య. సూపర్ అంటే సూపర్. వాళ్ళ వైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా మాట్లాడారు, బ్యూటిఫుల్గా ఉన్నారు. తనుజ కూడా చెప్తుంది వాళ్ళ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారని చెప్పి. ఇట్స్ టూ గుడ్, మంచి కపుల్. తను చెప్తాడు పిల్లలకి బాగా టపాసులు అడిచి మామయ్య అందరినీ అడుగుతాడండి ఫ్యామిలీలో, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ అని చెప్పి, ఇంతకన్నా ఇంకా ఏం కావాలి. సో పిల్లలకి టపాసులు ఇప్పించు అది ఇది అని చెప్పి మంచిగా చూసుకొని చెప్తుంది. సో దట్ ఈస్ గుడ్ అని అనిపించింది నాకైతే కనుక. దగ్గరికి వెళ్ళి మనం చూస్తాడు, నైస్ పర్సన్ ఇమాన్యుల్ సుమన్ అన్న అయితే కనుక. ఇక్కడైతే కనుక ఒక సింగర్ రానే వచ్చేసరి ఇంకా హౌస్లో వాళ్ళందరి మీద వరుస పెట్టేసి సాంగ్స్ మీద అనమాట. మనిషిని బట్టి సాంగ్ ఓ మామూలుగా పడలేదనమాట. పావుగంట సేపు దడ హౌస్ అయితే కనుక మామూలు దడ కాదనమాట. సాంగులతో ఊపేశారు, ఒక ఊపు అయితే కనుక. చూడండి నేను చెప్తాను. రీతుకి అయితే కనుక డేమాన్ ఒక సాంగ్ వేశారనమాట. రీతుకి డేమాన్కి మంచి సాంగ్ పడింది వాళ్ళకైతే కనుక. దాని తర్వాత సంజన మీద సాంగ్ పోతే పోలే లవే పోలే పోతే పోయిందే ఇట్స్ గాన్ దొంగ ఈజ్ గాన్ అని చెప్పి పాడారనమాట. అలా వాళ్ళు చేసిన నెగిటివిటీ ఏవైతే ఉందో వాళ్ళకి తగ్గట్టు సాంగ్ సెలెక్ట్ చేసి పాడడం జరిగింది మామ. దట్టు ఏంటంటే రాముకి ఏమో పరేషానురా ఆ సాంగ్ అనమాట. దివ్యాకైతే కనుక వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే భరణి గారినే నెట్టిండే అని చెప్పి పాడారు.
ఆ సాంగ్లోనే తనుజాని కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. సుమన్ అన్నకైతే కనుక భూమికి జానడు భూలోక వీరుడు ఆ సాంగ్ అయితే వేశారనమాట. గౌరవ్కి ఏమో నీ దూకుడు ఆ సాంగ్ సూపర్గా వేసాడు. ఆయిషాకి అయితే కనుక చూపే బంగారమాయనే శివల్లి ఆ సాంగ్ వేశారు. దాని తర్వాత మాధురి గారికి కూడా. సాయికి ఏమో 16 అన్నాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం చేశారు. రమ్యకేమో కుట్టి స్టోరీస్ ఆల్వేస్ బీ హ్యాపీ ఆ సాంగ్ వేశారు. నాకు సార్ మీద కూడా సూపర్ సాంగ్ అబ్బా. ఏం సాంగ్ చూడండి అక్కడ, వద్దురా సోదరా నువ్వంటే నువ్వు ఎలా పడ్డారా ఆ సాంగ్ పాడారనమాట. సో అలా ఫన్నీగా ఆ షో అయితే కనుక ఆ సాంగ్తో సూపర్గా నడిచిందండి. నేను అంత డీటెయిల్గా చెప్పలేదు కానివ్వండి, లైవ్లో అయితే కనుక అసలు సూపర్ అబ్బా, మామూలు ఎంటర్టైన్మెంటింగ్ లేదా పుష్ప వేరే లెవెల్ అనమాట అన్నట్టుగా ఉందన్నమాట. ఫైనల్ ఇచ్చే కన్క్లూజన్ ఎవరు మిస్ అవ్వద్దు మావా. ఒక చిన్న మెసేజ్ ఇస్తాను, మనోడికి నెగిటివ్గా క్రియేట్ అయిపోతుందిరా బాబు ఈ వీక్ అంతా అన్నట్టుగా ఉంది. మీరు కూడా అది యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా 5 minutes ఉంది ఆ టాపిక్ నేను చెప్పడానికి. వాచ్ అండ్ సీ కంటిన్యూషన్గా చూడండి. 5 నిమిషాల్లో అది నేను ఏంటి సీక్రెట్ అనేది రివీల్ చేయబోతున్నా ఫైనల్గా. సో కింగ్ గారు కూడా మంచి సాంగ్ ఒకటి పెడతారనమాట, టైమ్ ఫర్ సేవింగ్ అనమాట. సో ఇక్కడ ఉంటారన్నమాట, పవన్ నాట్ సేఫ్ రెడ్ అనేది వస్తుంది మామ, తనుజ సేఫ్ గ్రీన్ అనేది వస్తుంది. ఏం లేదు మామ, ఒక పుష్పాలు పెడతారనమాట. సో ఇలా తిప్పుతారు, మధ్యలో రెడ్ ఉంటే కనుక సేఫ్, గ్రీన్ ఉంటే కనుక నాట్ సేఫ్. సో ఇక్కడ ఏంటంటే కనుక భరణి అన్సేఫ్, రాము అన్సేఫ్, తనుజ ఒక్కళ్ళే సేవ్ అవుతారు ఇక్కడైతే కనుక. సో దీని తర్వాత హౌస్లోకి 3 బ్యూటిఫుల్ పర్సన్స్ రావడం జరుగుతుంది అనమాట. బాలీవుడ్లో వాళ్ళైతే కనుక మంచి క్రేజ్ సంపాదించుకున్న పర్సన్స్ వాళ్ళైతే కనుక. సో వాళ్ళు నాగ్ సార్తో కూడా ఆల్రెడీ ప్రీవియస్లో, అంటే నాగ్ సార్ మేబీ శివ ఇంకా మాస్ ఆ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే కనుక వాళ్ళు బాగా నాగ్ సార్కి క్లోజ్. నాగ్ సార్ కూడా ఆవిడతో మంచి సినిమాలు తీసున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఈ సినిమా మామూలుగా లేదు, సంచలనం సృష్టించబోతున్న మూవీ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ధన పిచాచి అన్న మూవీ అయితే కనుక వస్తుంది, ఖచ్చితంగా చూడండి మామ. ట్రైలర్ చూశాను నేను, చాలా అంటే చాలా బాగుంది. దట్టు ఏంటంటే ప్రతి వీక్ ఇక్కడైతే కనుక ప్రమోషన్స్ జరుగుతాయి మామ, మూవీ ప్రమోషన్స్ లాగా ఉంటుంది. లాస్ట్ టైం అయితే కనుక మేబీ డ్యూడ్ అనుకుంటా, సూపర్ మూవీ మామ అది కూడా. ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే కనుక. సో ఆ పాయింట్తో పాటుగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరంటే కనుక సుధీర్, మనకు ఆల్రెడీ తెలిసిందే, ప్రేమ కథా చిత్రం సుధీర్. సో సోనాక్షి సిన్హా గారు, అబ్బా మామూలు సెలబ్రిటీ కాదు ఆవిడైతే కనుక. దాని తర్వాత కిర్లోస్కర్ గారు, వీళ్ళిద్దరు బాలీవుడ్లో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న హీరోయిన్స్. సో వీళ్ళతో పాటు ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గరే ఒక గేమ్ పెడతారనమాట. వీళ్ళలో సంచాలకుని పెడతారు, దాని తర్వాత 2 సంచాలకుని పెడతారు. కలర్ విగ్ టాస్క్ పేరు అయితే కనుక. సో సాంగ్ ఆడి ద సర్ప్రైజ్. సో అనమాట దివ్య గౌరవ్ ఆడతారు, దివ్య విన్. ఎందుకంటే కనుక వాళ్ళిద్దరిలో ఎవరు మంచిగా డ్యాన్స్ చేస్తే వాళ్ళని విన్గా ప్రకటిస్తారనమాట. 2 నిఖిల్, దాని తర్వాత రీతు. ఇక్కడైతే కనుక నిఖిల్ విన్, మంచిగా వేస్తాడు అబ్బా ఫ్లో డబ్బా. అసలు మనం డ్యాన్స్ అయితే మామూలు కూడా వేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. నాకైతే కనుక నిజంగా ఆ డ్యాన్స్కి అయితే కనుక చెప్పం, తర్వాత చెప్దాం ఆ పేరేంటో. దాని తర్వాత బెల్లి డ్యాన్స్ అనమాట తనుజ, దాని తర్వాత కళ్యాణ్కి ఇస్తారనమాట. కళ్యాణ్ సూపర్గా వేసాడు కాబట్టి నిజంగా తనుజ ఏంట్రా బాబు అంతకుముందు బెల్లి డ్యాన్స్ నేర్చుకుందా ప్రొఫెషన్గా అనిపించేలా వేసింది. టక్ ఊపినాడు, మామూలుగా లేదనమాట. తనుజ విన్నని చెప్తారు. దీని తర్వాత దుప్పటా డ్యాన్స్ అనమాట, దుప్పటా డ్యాన్స్ సాయి అండ్ సుమన్ ఆడతారనమాట. ఇక్కడైతే విన్ సుమన్ అన్న. దీని తర్వాత నెక్స్ట్ పోల్ డ్యాన్స్, వెనక పోల్ పెడతారనమాట. ఇక్కడైతే కనుక రాము ఆయుష వేస్తారు. అల్టిమేట్గా రామునే విన్ ఇక్కడ, ఎందుకంటే మనోడు సూపర్ డాన్సర్ కదా. దాని తర్వాత భరణి అండ్ మాధురి పులి సాంగ్ అనమాట. నాకు సార్ ఇక్కడ డైలాగ్ వేస్తారు, మీరు మామూలుగానే పులిగా ఉంటారండి, ఇంకా మాస్క్ పెట్టుకుంటే పెద్ద పులిలాగా ఉంటారని చెప్పి ఇక్కడైతే పెద్ద పులి అనమాట. సో పెద్ద పులి పెట్టేసి ఇద్దరికి మాస్కులు, పెద్ద పులి నువ్వు పెద్ద పులి నా అమ్మ గండిపేటమ్మని నివేశమ్మ అని చెప్పి ఇక్కడైతే కనుక భరణి గారు సూపర్ విన్ అయిపోతారు. రమ్య అండ్ పవన్ వీళ్ళకి ఎందుకంటే లుంగి డ్యాన్స్, అల్టిమేట్గా పవన్ విన్ అవుతాడు, డీమాన్ పవన్ ఇక్కడైతే కనుక.
సో ఫైనల్గా ఫ్యామిలీ మెసేజ్ ఒకటి వస్తుంది వీళ్ళకైతే కనుక. ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ మాట్లాడతారు మామ, సూపర్గా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడాడు మామ. వాళ్ళ బ్రదర్ అయితే కనుక మంచి మంచి వర్డ్స్ మాట్లాడాడు మామ. వాళ్ళ అమ్మ మెసేజ్ అయితే కనుక ఫేస్ కనిపించకుండా జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆవిడ వాయిస్ వినిపిస్తుంది, నాన్న ఎలా ఉన్నావు మంచిగాడు అని చెప్పి అందరికీ హౌస్లో దీపావళి శుభాకాంక్షలు చెప్తాడు. ఇమాన్యుయల్ అన్న ఎమోషనల్ అవుతాడని చెప్పి ఆవిడ ఫేస్ కనిపించకుండా వాళ్ళ తమ్ముడితో మాట్లాడాడు అని చెప్పి అయితే అనిపించింది నాకైతే కనుక. సో ఓకే, మనవాడైతే కొంచెం ఎమోషనల్ అవుతాడు, దాని తర్వాత కొంచెం ఫీల్ అయినట్టు కొంచెం అనిపిస్తుంది నాకైతే కనుక. బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోగానే ఏంటంటే కనుక బిగ్ బాస్ డ్రాఫ్ అండ్ టైల్స్ టాపిక్తో ఒక గేమ్ అయితే కనుక కండక్ట్ చేస్తారు లోపల. సో ఆ గేమ్ నడిచిన తర్వాత ఈస్ టైమ్ టు ఫైనల్గా ఏంటంటే కనుక రాముకి దాని తర్వాత భరణి గారికి ఎవిక్టెడ్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు ఎవరు ఎవిక్టెడ్ అయిపోయారో ఆల్రెడీ తెలుసు మామ. బట్ ఇక్కడ ఏంటంటే కనుక మనం మాట్లాడుకోవాల్సింది, సో రాము అంతగా గేమ్లో ఆడుతున్నాడా లేదా అనేది పక్కన పెట్టి భరణి గారు మంచి స్ట్రాంగ్ ప్లేయరు, హౌస్లో అందరితో బంధాలతో కలిపి ఉన్నాడు. ఇది గేమ్ స్ట్రాటజికల్గా వెళ్తే బాగుంటుందా లేకపోతే ఓన్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందా అంటే, ఎందుకంటే కనుక ఖచ్చితంగా బిగ్ బాస్ ఒక గేమ్ స్ట్రాటజికల్ కాబట్టి ఇమాన్యుయల్గా ఆల్రెడీ ముందే తన మైండ్లో కొన్ని పెట్టాల్సిన వాళ్ళు అది చూసుకొని నాకు సార్ అక్కడ చెప్తారనమాట, నువ్వు ఏంటి పవర్ అస్త్రా వాడుతున్నావా లేదా అని చెప్పి నాకు సార్ అడిగితే వాడతానండి ఖచ్చితంగా అని చెప్పి ఎవరిని వాడుతున్నావు అని చెప్పి అడగంగానే మనోడైతే కనుక భరణి గారిని వాడడం జరిగిందనమాట. ఈవెన్ భరణి గారు అప్పుడు కనుక గ్రీన్లో ఉండుంటే కనుక అసలు ఆయన అయితే కనుక నిజంగా ఒక లెవెల్లో ఫీల్ అయిపోవాల్సి ఉండే. బట్ జెన్యున్గానే జరిగింది అక్కడ. భరణి గారిని పంపిద్దాం అనుకుంటున్నాడు కాబట్టి భరణి గారికి రెడ్లో ఉంది కాబట్టి ఓకే, ప్రాబ్లం ఏం లేదు. బట్ కలర్స్ క్వైట్ ఆపోజిట్లో ఉంటే తన డెసిషన్కి ఇంకా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యి ఉండేవి. స్టిల్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా వేరే క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యి ఉండేవి. బట్ అంతా ఆలోచించి బిగ్ బాస్ టీం అయితే కనుక బ్యాలెన్స్డ్గా నడిపారు, ఎవ్వరు ఇబ్బంది పడకుండా. ఆయన అయితే కనుక బంధాల నుంచి బంధుత్వాల గురించి అమ్మాయిని, కూతుర్ని, తమ్ముడిని, అన్నని అందరినీ దూరం చేసేసి భరణి గారిని ఎవిక్టెడ్ చేస్తారనమాట. ఫైనల్గా అయితే కనుక దివ్య గారు, తనుజ గారు అయితే కనుక మామూలుగా ఏడుపు కాదు. అసలు తనుజ గారిని అయితే కనుక కన్ఫెషన్ రూమ్లో పిలిచి కూడా మాట్లాడతారనమాట. నాకు సార్ అయితే కనుక అసలు అంతలా ఎమోషనల్ అయిపోయింది మామూలు. నిజంగా హౌస్లో తను ఎక్కువ కనెక్ట్ అయింది అయితే కనుక భరణి గారికి రియల్గా. సో ఆవిడ తర్వాత కనెక్టింగ్ పర్సన్ అయితే కనుక దివ్య నిఖిత గారు. ఆవిడైతే కనుక బాగా ఏడ్ చేశారు హౌస్లో. నాకు ఎక్కడో అనిపించింది మామ, భరణి గారిని కావాలని ఫస్ట్ పొజిషన్లో పెట్టి ఆయన దృష్టిలో మంచి అనిపించుకొని ఆయన్ని ఎక్కడో కొంచెం డీవియేట్ చేసినట్టు అనిపించింది. బట్ మీలో కూడా ఎంతమందికి అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇది నా మెసేజ్. అండ్ భరణి గారు, సంజన గారు కలిసి పక్కా ప్లాన్తో చేశారంటే ఆవిడ ప్లాన్ ఏముండదు, ఇదంతా బిగ్ బాస్ స్ట్రాటజికల్ గేమ్. సో వాళ్ళ ప్లాన్లు వీళ్ళ ప్లాన్లు ఏముండవు, వాళ్ళు ఏంటో జస్ట్ మాట్లాడుకోవచ్చు, అది ఆకాసేపే. సో వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, హౌస్లో ఉన్న వాళ్ళు నడపడానికి ఏం లేదు, అంతా యాజ్ పర్ బిగ్ బాస్ వెళ్ళాల్సిందే ఎవరైనా సరే. టీమ్ గేమ్ స్ట్రాటజికల్ నడుచుకుంటా ఒక ప్రాసెస్లో వెళ్ళడం తప్ప ఏముండదు. అల్టిమేట్గా ఎవరు ఏంటని చెప్పి వాళ్ళ గేమ్, నీ గేమ్ ఏంటి, నీ గేమ్ వేరే వాళ్ళతో ఏంటి, దట్ ఈస్ ద పోటీ అనమాట. సో ఈ వీడియో అయితే కనుక ఇక్కడతో ముగిస్తున్నాను మామ. నెక్స్ట్ వీడియోలో కనుద్దాం. నైట్ బజ్ అయితే కనుక వేరే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కనుక ఈ క్యాన్వా ప్రో అనేది ఏంటో టెక్నికల్ ఎర్రర్ అని చెప్పొస్తుంది. మన థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అది అయిపోతే కనుక థంబ్నెయిల్ ప్రిపేర్ చేసిన వెంటనే ఆ వీడియో కూడా పెట్టేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మామ, బాయ్.